హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది అన్నం తినేటప్పుడు మాత్రమే నీరు తాగుతూ ఉంటారు, లేదంటే ఎంతో దాహం వేస్తే మాత్రమే తాగుతూ ఉంటారు. అలా కాకుండా కొన్ని పరిశోధనల ప్రకారం ఎప్పుడూ తాగే నీరు కన్నా 1% అధికంగా నీరు తాగితే బరువు తగ్గే ఛాన్స్ ఉందట. ఎక్కువ నీరు తాగటం వల్ల తక్కువ క్యాలరీలు మాత్రమే తినగలుగుతారట. బరువు పెరిగేందుకు కారణమయ్యే శాచురేటెడ్ ఫ్యాట్, షుగర్, సోడియం, కొలెస్ట్రాల్ వంటివి తగ్గుతాయి. మహిళలు రోజుకి 2.2 లీటర్ల నీరు తాగాలి, పురుషులు 3 లీటర్లు నీరు తాగాలి అని నిపుణులు చెబుతున్నారు. రోజులో అన్ని వాటర్ తాగటం కష్టం కావచ్చు కనుక వాటర్తో పాటు లెమన్ వాటర్, సబ్జా వాటర్, ఇలా ఎవరికి ఏది నచ్చితే ఆ వాటర్, ఆరోగ్యానికి మేలు చేసే వాటర్ మాత్రమే తాగండి. కానీ హాట్ వాటర్ తాగితేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అన్నం తినటానికి ఒక 20 నిమిషాల ముందు 2 గ్లాసులు లేదా గ్లాసున్నర వాటర్ తాగటం వలన కడుపు నిండిన ఫీలింగ్ అనేది కలుగుతుంది. కాబట్టి తక్కువ తింటాం కనుక బరువు తగ్గే ఛాన్స్ అనేది చాలా వరకు ఉంది. ఒక స్టడీ ప్రకారం తినే ముందు నీరు త్రాగేవారు సగటున 75% క్యాలరీల ఫుడ్ మాత్రమే తినగలుగుతారట. నీరు తాగటం వల్ల కొవ్వు కరిగి శరీరం సమర్థవంతంగా పనిచేస్తుంది. నీరు తాగటం వల్ల వ్యాయామాలు మరింత సమర్థవంతంగా చేయగలుగుతారు. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అధిక క్యాలరీలు ఉన్న సోడా, జ్యూస్, ఆల్కహాల్కి బదులుగా నీరు తాగటం వల్ల బరువు తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలనే ఉద్దేశం ఉన్నవారు తినటానికి ముందు ఒక 2 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ వాటర్ తాగటం వల్ల బరువు తగ్గుతారు. నెక్స్ట్ వచ్చేసి మన హెల్త్ కూడా బాగుంటుంది. మనలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే అవి యూరిన్ రూపంలో బయటకు వచ్చి మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.